తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా ద్వాదశ రాశులకు 2020 సంవత్సరం మాస ఫలితాల్లో భాగంగా ఇప్పుడు మనం ఈ వీడియోలో ధనుసు రాశి గురించి ఎలా ఉందో చూసుకుందాం. ధనుసు రాశికి 7వ ఇంట్లో బుధుడు, 6వ ఇంట్లో కుజుడు, 8వ ఇంట్లో గురువు, 9వ ఇంట్లో శుక్రుడు, కేతువు, 7, 8 స్థానాల మీదుగా రవిగ్రహము, 3వ స్థానంలో రాహువు, 4వ స్థానంలో శనేశ్వరుడు. ఇక్కడ వీళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. ఈ గురువు 8వ ఇంట్లోకి వచ్చి శనిగ్రహం చూడడం వల్ల అర్ధాష్టమ శని నశించింది. అష్టమంలో గురువు రావడం వల్ల అంత కంఫర్ట్ ఏం కాదు. అదేవిధంగా 7వ ఇంట్లో ఉన్న బుధుడు తీవ్రంగా వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాడు, బాధకాధిపతి కాబట్టి. కానీ కుజుడు కూడా రాశిని చూస్తాడు. కుజుడు రాశిని చూడడం వల్ల మంచిది. ఈ రాశికి కుజుడు పంచమాధిపతి కాబట్టి. అదేవిధంగా 9వ స్థానంలో కేతువు, శుక్రుడు ఉన్నారు. 9వ స్థానాధిపతి 8వ స్థానంలోకి వస్తున్నాడు. 9వ స్థానాధిపతి 8వ వస్తే ఏమవుతుంది? భాగ్యము, వ్యయము, అంటే తండ్రికి ఖర్చులు, అనారోగ్యము లాంటివి ఉంటాయి, తండ్రి శ్రమాలకు ఉంటాయి. కాబట్టి ఎక్కువగా మీరు ఆ ఆలయాలకు వెళ్ళి ఎక్కువ సేవ చేయడం వల్ల అది తండ్రికి ఆ యొక్క వ్యతిరేక పరిస్థితి తగ్గిపోతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు.